వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. చూశారు కదా, రాహుల్ గాంధీని పరశురాముడి అవతారంలో పెట్టి పాలాభిషేకం చేస్తున్నారు. చేస్తున్న ఈ మూర్ఖులను నేను ఒక ప్రశ్న అడుగుతా. అసలు పరశురాముడి గురించి మీకు ఏమైనా తెలుసా? రాహుల్ గాంధీకి పరశురాముడికి పోలికేంది? అసహ్యంగా అనిపించట్లే? పరశురాముడు ధర్మం కోసం, న్యాయం కోసం నిలబడ్డాడు. ఆయన్ని చూస్తే అధర్మం చేసేవాళ్ళు, అన్యాయం చేసుకునే వాళ్ళు చిచ్చుబోసుకునేటోళ్ళు. అసలు రాముల వారి గుడి కడితేనే ఓర్వలేకపోయిన రాహుల్ గాంధీకి రామరాజ్యాన్ని, ధర్మాన్ని నిలబెట్టాలి అనే పరశురాముడికి పోలికేంటి? పిచ్చి కాకపోతే దీన్ని అంధభక్తి లేకపోతే అంధత్వం అనరా? మీకు ఏ కోశాన రాహుల్ గాంధీ పరశురాములాగా కనిపించిండు? ఆయన ఎప్పుడైనా సరే హిందూ ధర్మానికి సంబంధించి కానీ, హిందూ దేవీ దేవతలకు సంబంధించి కానీ సపోర్టివ్గా మాట్లాడటం చూసిండ్రా? ఒక పక్క నుంచి అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంటే ఈయన శివాలయం ముందు కూర్చొని నానా హంగామా చేసిండు. అలాంటి ఆయన్ని పరశురాముడితో పోల్చడం ఏంది? సరే, పక్కన పెడదాం కాసేపు. పాలాభిషేకం. అదే హిందువులు శివుడికి పాలాభిషేకం చేస్తే అయ్య బాబోయ్ పాలన్నీ వేస్ట్ చేస్తారు, ఒక పేదోళ్ళకి ఇస్తే మంచిది, దీనివల్ల ఏమవుతుంది, ఏదవుతుంది అని ప్రశ్నించే నీచులు ఈరోజు అదే పాలన ఎలా అభిషేకం చేస్తున్నారు? ఇప్పుడు పేదరికం గుర్తురాలే? హిందువులు చేసినప్పుడే మూఢనమ్మకంగా, అంధవిశ్వాసంగా కనిపిస్తుందా? ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు కనిపించట్లేదా? దీన్ని ఏమనాలి? పిచ్చి కాకపోతే, పైత్యం కాకపోతే? నేను చెప్పింది నిజమా కాదా? ఎవరిని ఎవరితో పోల్చాలి అని అంటే దానికి కాస్తైనా ఉండాలి సమౌజ్జి అనేది, లేకపోతే వాళ్ళ ఆలోచనలైనా సరితూగాలి. అంతేగాని అంధభక్తితో మేము ఏం చేసినా చెల్లుద్ది, మేము హీరోలం అవుతాం, లేకపోతే వాళ్ళ కృపా కటాక్షాలతో మాకు సీట్లు దొరుకుతాయని ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను, మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.